హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్. దీన్నే ఫ్లేవర్ రైస్ అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో ఒక విజిల్ వరకు ఉంచుకోండి. ముందుగా నేనైతే పెద్ద గిన్నె తీసేసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా, మిగతా మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేసి వేపుకోండి. వేగాక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసి 5 నుంచి 6 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి ఎర్రగా ఉల్లిపాయలు వేగినంత వరకు వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు మీరు బాగా వేపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోండి. ఇది బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ తీసుకున్నాను ఇక్కడ. దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఇక్కడ ఉప్పు వేసేసుకోండి. వేసుకున్నాక కొద్దిగా నెయ్యి పైన అలా వేసుకొని మూత పెట్టేసేయండి. పావు గంట తర్వాత మీరు చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇదైతే నాన్ వెజ్, వెజ్ మసాలా కర్రీస్కి చాలా సూపర్గా ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.